ఆమె ఏమనుకొని చేసిందో నాకు సంబంధం లేదు. అది 50,000 అడిగింది. నా ప్లేస్లో ఎవడున్నా సరే అని గుద్దలు కాలిపోతుంది. చూపిరా చూసా. నాన్న సారీ నాన్న, తప్పు నాదే, నాతో మాట్లాడు కదా ప్లీజ్, నా వల్ల అయితలేదు నాన్న, సారీ, నెక్స్ట్ టైం అస్సలు గొడవ పడను నాన్న. నాన్న నేను అవి తీసుకున్నా, మళ్ళీ కొట్టేసినా అని చెప్తే నేను చూసుకుంటా కదా. నువ్వు బ్లాక్ లో పెట్టినావు కదా. ఈ మాటలే నాకు కింద నిక్కలు పెడతాయి. అవి వీడికి వస్తాయి, వీడికి వచ్చేసరికి మాట ఉంటుంది. అది ఈ మెట్లుంది ఏడుంది అన్నది కూడా నాకు తెలియదు. ఆ ఊహ అని కూడా తీసుకోలేను, ఆ ఊహ అని కూడా తీసుకోకుండా అంత దూరం ఉన్నా. అంటే నేను చేస్తే అంటే నేను మనిషి, ఆమె మనిషి, నేను మనిషి కాదా? అవును. అంటే ఆమె కన్నీళ్ళు నా కన్నీళ్ళు కావా? నేను మంచిగా ఉంటాను, నేను ఇంకా చెప్పలేనే. లెంకుంటా ఇది ఈమె ఇది నువ్వు నన్ను మోసం చేద్దాం, నన్ను అద్దంటున్నావు నాన్న, ఇప్పుడు బ్రేకప్ అన్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ కేజీ సారా. సో ఈరోజు వచ్చేసి అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఒక లెవెల్ డేస్ నుంచి సాయిగాడు అయితే ఈరోజు వస్తుండే నాతో మాట్లాడడానికి. ఈరోజు మొత్తం దిల్కుష్ అనుకో. సో నేను మార్నింగ్ చెప్పిన జున్నకు రెడీగా అక్క సాయిగాడు వస్తుంది, కొంచెం వీడియోలోకి రాక అంటే ఇంకా రాలేదు. అట్లనే ఉంది. నాకేమో ఆడు వస్తున్న సంతోషంలో నేను కూడా రెడీ కాలేను. అక్క ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అక్క నీకు. ఏం సానా నీ బాధ? అక్క నీకు అప్పుడు చెప్పినాక రెడీగా మళ్ళీ మా వాడు వస్తుందని సంతోషం. అవును, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సానా. ఏం ప్రాబ్లం? ఆడ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుకి జాబ్ రాలే అని మా అమ్మ ఫోన్ చేసి ఒకటే సావ కొడుతుంది నాకు. జాబ్ చూసుకుంటే వస్తుంది, చూడు. అరే ఇంటర్వ్యూలో పోతుండే కానీ ఇంగ్లీష్ రావట్లే అని రిజెక్ట్ చేసేస్తున్నారు. అన్ని అన్న మాత్రం డిగ్రీ చదివిండే కానీ రిజెక్ట్ అవుతుంది ఇంగ్లీష్ రాక. దీనికి ఎందుకు ఇంత బాధ? డీలింగ్ యాప్ ఉంది కదనే. డీలింగ్ అంటే ఏంది? డీలింగ్ వల్ల మనం చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చే, లైక్ తెలుగు టు ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇలాంటి చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చే మనం. అవునా? దీంట్లో మరి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు? ఏం అవసరం లేదు. జస్ట్ మనం గంటలు గంటలు కాకుండా ఒక 10 minutes అందులో టైం స్పెండ్ చేస్తే మనం అయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్ చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చే. అదే కాకుండా ఇందులో 60+ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అవునా? మరి దీంట్లో మనీ ఏం డిపాజిట్ చేయొద్దా? అవన్నీ ఏం ఉండవు టెన్షన్స్. జస్ట్ ఏ ఫోన్ అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే మనం ఏ లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు. జస్ట్ 10 minutes మనం అందులో చూడాలి అంతే. అవునా? మరి ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీకు కూడా ఇంగ్లీష్ రాకపోతే మీరు కూడా వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సానా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, చాలా మంది నాకు మెన్షన్ చేస్తుర్రు, మెసేజ్ చేస్తుర్రు, చాలా మంది పర్సనల్గా కలిసినప్పుడు కూడా అడిగారు. సో దాని గురించి నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అది ఏమైంది, ఎలా జరిగింది నాకు తెలియదు. ఆమె ఏమనుకొని చేసిందో నాకు సంబంధం లేదు. అది కానీ అది చాలా దూరం వెళ్ళిపోయింది మ్యాటర్ వచ్చేసి. చెప్పు, ఏమనుకొని చేసినావో? నేను ఏం అనుకొని చేయలేదు, నార్మల్ గా వీడియో కోసం చేస్తే నువ్వే అంత బల్బు చూపించిన, నా తప్పు లేదు అందులో. ఇట్లా అంటే అంతే, నా తప్పు లేదు కాబట్టి తప్పు లేదని చెప్పిన, నువ్వు నమ్మలేవు. ఇప్పుడు నువ్వే వచ్చి మాట్లాడుతున్నావు, అంతే జరిగింది. నేను వచ్చి మాట్లాడు కాదు, పగుతు నాకు. నేను దగ్గర ఒక 15 days అవుతుంది నేను ఇంటికి రాక, ఈమెను చూడక. వీడియోస్ బ్యాకప్ పెట్టుకొని నేను వెళ్ళిపోయినా, వైజాగ్ పోయినా. వైజాగ్ వచ్చినాక కూడా నేను ఇంటికి రాలే, ఈమెను చూస్తేందుకు రాలే. ఈమె హాస్పిటల్ వెళ్ళింది, హాస్పిటల్కి కూడా పోలేను. సో మీ అందరు నన్ను ఇప్పుడు కామెంట్లలో వేసుకున్నా, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను రాలేను, నాకు అప్పుడు చాలా కోపం ఉండే, చాలా అంటే చాలా కోపం ఉండే. ఏంటిదంటే, తను ఏమనుకున్నదంటే, బెస్టీకి కాల్ చేసి నా ముంగట, అంటే నేను చేయమంటే చేస్తే తీసుకుంటాడా తీసుకోడా అనుకున్నదో లేకపోతే ఏంటి తెలియదు, కానీ 50,000 అడిగింది. నా ప్లేస్లో ఎవడున్నా సరే అని గుద్దలు కాలిపోతుంది. నేను మళ్ళీ 200%. నువ్వు కొట్టినవా కొట్టలేవా అనేది మ్యాటర్ నేను మాట్లాడతలే. నేను చెప్పేది ఏంటిదంటే, నా ప్లేస్లో ఎవడున్నా, ఏ అబ్బాయి ఉన్నా గుద్దల కాలిపోతుంది వేరేని పైసలు అడిగినప్పుడు.
సో దాని గురించి నేను మాట్లాడినా, కానీ ఆమె నాకు తర్వాత చెప్పలేదు. ఈ పైసలు కొట్టినా అన్నది కూడా నాకు వీడియోలో మాత్రమే చెప్పింది, నేను కొట్టేసిన అని. పర్సనల్గా నాకు చెప్పినావా? నువ్వు మాట్లాడలేదు, నేను చెప్పలేదు, నా తప్పలేదు. చెప్పినావా? చెప్పలేను. సో నేను మాట్లాడలేను, నాకు చెప్పలేదు. మనకంటూ ఒక వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నార్మల్ టెక్స్ట్ ఉంది. నాన్న నేను అవి తీసుకున్నా, మళ్ళీ కొట్టేసిన అని చెప్తే నేను చూసుకుంటా కదా. నువ్వు బ్లాగ్ లో పెట్టినావు కదా. అవన్నీ నాకు నార్మల్గా ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తుంది కదా, ఎప్పుడు వస్తావు నాకు చూడాలని ఉంది, నువ్వు రా. ఇవి చేయొచ్చిన వాళ్ళకి 50,000 నేను రిటర్న్ కొట్టేసిన అని చెప్తే నేను అప్పుడే కాంప్రమైజ్ అయిపోతుండే, ఇంత దూరం రాకపోతుండే. ఇప్పుడు గొడవనా చెప్పు. నేను గొడవ కాదు, నేను వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నా ఏం జరిగింది అన్నది. అలా నాకు చెప్పకుండా చాలా దూరం తీసుకెళ్ళింది. సో వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేసి మాట్లాడినా, అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నా. సో మీరు కూడా చూడొచ్చు, అతనేం మాట్లాడిండో, ఈమెం మాట్లాడిందో, నేనేం మాట్లాడినో. సో ఏంటిదంటే సరే, చాలామందికి చెప్తున్నా, అంటే చాలామంది బెస్టీలతోని కొంతమంది తప్పు పట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది జరిగిన సిచ్యువేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో బెస్టీ అనేటోడు ఫ్రెండ్ వరకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా సిచ్యువేషన్ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన కాబట్టి. అది ఒక ఫ్రెండ్ వరకే. ఒక లిమిట్స్ అనేది ఉంటుంది మనకు, ఆ లిమిట్స్ వరకే. ఏదైనా చెయ్యాలనుకుంటే మనకు ఒక పర్సన్ అనేటోడు ఉంటాడు, వానికి చెప్పి చెయ్యాలి. నీ లైఫ్లో అది నేను. అంటే ఇప్పుడు నేను చెప్పకుండా ఏమైనా చేసిన అంటున్నావా? చెప్పకుండానే కదా 50,000 తీసుకున్నావు, కొట్టినావు. చెప్పకుండా కొట్టినా నాకు చెప్పి కొట్టినావా? చెప్పలేదు, తర్వాత చెప్పినావా? ఈ మాటలే నాకు కింద నిక్కలు పెడతాయి. వీడికి వస్తాయి, వీడికి వచ్చేసరికి ఈ మాట ఉంటుంది. అది సరే అయితే ఇప్పుడు ఏంది ఆ గొడవలా ఇగో నన్ను గిచ్చింది. ఇగో నువ్వు కూడా నన్ను కొట్టినావు, నేనేం నిన్ను గిచ్చలేదు. నేను నిన్ను కొట్టినా. సో ఒకరోజు మాకు చిన్న గొడవ అయిందన్నమాట. ఈ రోజు వరకు నేను కలవలేను. ఈ రోజు నేను కలిసినా అసలు ఈ మెట్లుంది ఏడుంది అన్నది కూడా నాకు తెలియదు. ఆ ఊహను కూడా తీసుకోలేను. ఆ ఊహను కూడా తీసుకోకుండా అంత దూరం ఉన్నా. నేను కూడా అంతే దూరం ఉన్నా. నేనేం నీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయలేదు. నువ్వు నన్ను మోసం చేద్దాం, నన్ను అద్దంటున్నావు నాన్న. ఇప్పుడు బ్రేకప్ అన్నాను. నువ్వు ఎందుకు నాన్న అట్లా చేస్తున్నావు? నాన్న తప్పు నాన్న, నేను చెయ్యలేదు. మౌనికక్కతోని అరే ఆమె ఏడుస్తుంది, రారా అంటే నేను ఏడిస్తే అంటే నేను మనిషి, ఆమె మనిషి, నేను మనిషి కాదా? అవును. అంటే ఆమె కన్నీళ్ళు నాయి కన్నీళ్ళు కావా? అయితే ఏంది ఇప్పుడు ఆమె బాధ నాది బాధ కాదా? అవును భయ్, నా బాధ నేను చెప్పుకున్నావు, నీ బాధ నువ్వు చెప్పుకోవాలి. కానీ అంత యాటిట్యూడ్ గా, నా కోపం ఉంది, నేను మాట్లాడను చేయను అంటే అది అంతే ఉంటది. నేను కూడా అంతే ఉన్నా. సరే చూపిద్దాం, చూపిస్తా. చూపిరా చూసా. నాన్న సారీ నాన్న, తప్పు నాదే, నాతో మాట్లాడు కదా ప్లీజ్, నా వల్ల అయితలేదు నాన్న, సారీ. నెక్స్ట్ టైం అస్సలు గొడవ పడను నాన్న. ఎవరు బతిమలాడిండు? అది నేను చెయ్యలేదు. ఈ చాటింగ్ ఈమెదే. చెప్పు. సరే రాదే, తప్పు నాదే అని. సరే సారీ చెప్తున్నా, అయిపోయింది వదిలే. ఇక నుంచి నాతో మంచిగా ఉన్నా అంతే చెప్పడానికి వచ్చిన, అయిపోయింది. నేను మంచిగా ఉంటాను, నేను ఇంకా చెప్పలేనే. ఉండకు, ఇంకా కూడా లేకుంటా. ఇది ఈమె, ఇది ఇన్ని రోజులు ఎన్ని గొడవలు అయినా నేను ఏ అమ్మాయిని గెలకలే. అంటే అది మస్తు పత్తి మాటలు మాట్లాడుతా. అవును, నేను పత్తినే. ఒకప్పుడు గెలికినా కావచ్చు, నేను ఒప్పుకుంటా భయ. ఒకప్పుడు గెలికినా, ఈమె లైఫ్ లోకి వచ్చినాక గెలకలే. నువ్వెట్లా ఫోన్ చేస్తావు నీ బెస్ట్కి? నేను నార్మల్ గా ఫోన్ చేసి మాట్లాడడం. నీకు ఇంకోటి చెప్పాలా, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఇట్లా నీ బెస్ట్కి ఫోన్ చేయగానే ఇట్లా చేసింది.
అట్లా చెయ్యలేదు నేను. నువ్వు నాతో మాట్లాడతావని నేను ఫోన్ చేసిన. ఇప్పుడు కెమెరా కూడా అన్న అబద్ధాలు చెప్తే నేను ఒప్పుకోను, అర్థమైందా? నీతో మాట్లాడినా కదా. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే అది సో మేమిద్దరం విడిపోవడం అనేది జరగదు. అది జరిగిన రోజు అయితే ఆమెను ఉండదు, అయితే నేనన్ను ఉండ, మొత్తానికే ఉండం. ఈ యూట్యూబ్, ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏ ఉండే మా లైఫ్లో మేము విడిపోవాలనుకున్న రోజు కదా. ప్రతిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది రాగం పనికి రాకుండా పోతుంది మొత్తానికి. ఎటు పోతున్నావు ఇప్పుడు? ఎటు వదలండి. సో చెప్పాలనుకున్నా చెప్తున్నా. వాళ్ళ బెస్ట్కి అయితే కాల్ చేసిన. స్టార్టింగ్లో చాలా రూడ్గా మాట్లాడి నాతోని, నేను ఇప్పుడు ఇస్తే ఏమవుతుందని అవన్నీ. సో నాకు అక్కడ ఏమనిపించిందంటే నేనేమన్నా తప్పు చేసినా అనిపించింది. సో మా వల్ల మీరు కూడా మన ఇన్స్టా ఫ్యామిలీ కానీ, యూట్యూబ్ ఫ్యామిలీ కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా చాలా సఫర్ అయ్యారు. చాలామంది మెసేజ్ చేసిర్రు, అన్న ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడన్న వదినకి. వాళ్ళకుంది, నీకు లేదే. ఫు! నేను కూడా నీకు చేసా. ఇట్లా ఇట్లా మీద ఇట్లా ఉంచుకో. నీ అమ్మ ఇట్లా మీదకి ఇట్లా పెట్టు. మీదకో, నీ మీద పడతా అట్లా. సో అది అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే ఆ ఫ్రెండ్ వల్ల మీ రిలేషన్స్ బ్యాడ్ కావద్దు, మీ రిలేషన్స్ విడిపోవద్దని నేను చెప్తున్నా. ఎందుకంటే అలా చాలా జరుగుతాయి. బెస్ట్ ఫ్రెండ్ వల్ల విడిపోయినాం, వాళ్ళ వల్ల విడిపోయినాం, థర్డ్ పర్సన్ వచ్చిరంటే ఆటోమేటిక్ మీకు బాండ్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఆ బ్రేక్ కావద్దని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా చూసి వచ్చిన. సో ఏంటిదంటే నేను మీకు చెప్పాల్సింది ఇంకోటి ఏంటిదంటే, థర్డ్ పర్సన్ని నమ్మొద్దు ఆబ్వియస్లీ. ఎందుకంటే అబ్బాయి డౌట్ పడతాడు, అంతకన్నా ఎక్క అమ్మాయి డౌట్ పడుతుంది పక్క. నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఎవరు ఏందనే చూడదు, మా వాడు ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఇది ఎట్లా ఏంది అన్నట్టు. అది చాలా తప్పు. మాట్లాడినాక అయిపోయి వచ్చినాక ఎవరితో మాట్లాడను అని తెలుసుకోండి తప్ప మీరు డౌట్ పడి నేను బ్రేకప్ చెప్తా అన్నది అది థర్డ్ పర్సన్ వచ్చిరంటే ఆటోమేటిక్ మీకు క్లాసెస్ వస్తాయి. సో మీరు అవన్నీ చేసుకోకుండా మీ లైఫ్ ఏందో మీరు చూసుకోండి, ఎవరిని నమ్మొద్దు. సో గైస్ చెప్పిన కదా, ఇది క్లారిటీ వీడియో. నేను మీరు ఇన్ని రోజుల వరకు అడిగిర్రు కదా, చాలామంది అడిగిర్రు. సో క్లారిటీ అయితే ఇచ్చేసిన, నేను ఏంటిది అనేది నేను చెప్పేసిన. సో మీరు మిమ్మల్ని ఇంత సఫర్ చేసినందుకు సీరియస్లీ ఐఎమ్ సారీ సో మచ్. థ్యాంక్ యూ ఆల్సో. ఇంత సఫర్ చేసినా ఇంత సపోర్ట్ చేస్తారు కదా. సో గైస్ చూసిరు కదా, మీకైతే క్లారిటీ వీడియో ఇచ్చేసిన నేను ఏందనేది, అసలు ఎట్లా జరిగింది అనేది కూడా మీరు చూసిరు. నెక్స్ట్ వీడియో కూడా మీకు రిలీజ్ కాబోతుంది, అలా ఫ్రెండ్తో మాట్లాడింది, అసలు ఏమైంది ఏంది మ్యాటర్ అనేది. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.